మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ రంగనాథ్, ఎండి ఆయుర్వేద, శుభకర కేరళీ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్, మచిలీపట్నం. ఈ రోజున మనం ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది? ఆయుర్వేదం యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం అనేది మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక వైద్య శాస్త్రం. మనకి శాస్త్రానుసారము ఇది ధన్వంతరి నుండి పుట్టిన వైద్యము. ముఖ్యంగా మనకి పాలకడలో మదనం చేసినప్పుడు బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతి, అక్కడి నుంచి అశ్విని దేవతలు, ఇంద్రుడు, పునరసాత్రేయుడు, వాళ్ళ అగ్నివేశ బేల జతుకర్ణ పరాస హరిత క్షారపాణి అని ఒకరి తర్వాత ఒకరికి వచ్చి ఈ చరక సంహిత ద్వారా మనకి సుశ్రు సంహిత బాగా పాపులర్ అయినాయి. ఈ ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే స్వస్థులంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం. ఆతురస్య వికార ప్రశమనం అంటే ఆతురుడంటే జబ్బుతో ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క జబ్బును పోగొట్టి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయటం. ఇది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేదం ముఖ్యంగా పంచవిధ మహాభూతములు మరియు త్రివిధ దోషాల మీద ఆధారపడిన వైద్యశాస్త్రం. అంటే పృథ్వీ, ఆప్, తేజో, వాయుర్, ఆకాశము. పృథ్వీ అంటే భూమి, ఆప్ అంటే నీరు, నాబ్ అంటే మనకి అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే మనకి ఆకాశం. ఈ 5 పంచవిధ భూతాలతోనూ వాతపిత్త కఫాలతోనూ ఈ వైద్యశాస్త్రం ముడిపడి ఉంటుంది. మనకి శరీరం యొక్క నిర్మాణంలోనే ఈ వాతపిత్త కఫాలు మనకి ఏర్పడతాయి. వీటిని అనుగుణంగా ఒక ఆయుర్వేద వైద్యుడు వాటిని పరీక్షించి దీంతోపాటు రసరక్త మాంసం మేధో అస్థి మజ్జి శుక్రధాతువులని, అదేవిధంగా మనకి డిఫరెంట్ కళలు బట్టి వాటి స్రోతస్సులు ఇవన్నీ అర్థం చేసుకుని ఒక ఆయుర్వేద వైద్యుడు మనకి రోగికి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేదం యొక్క ముఖ్యంగా మనకి శమన మరియు శోధన చికిత్సలు అంటాం. శమన అంటే రోగికి మనం మందుల ద్వారా, ఔషధాల ద్వారా చేసే చికిత్స. కానీ శోధన చికిత్సల్లో ముఖ్యంగా మనకి పంచకర్మ చికిత్సలు అని చెప్తారు. ఇప్పుడు వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం, ఈ 5 పంచకర్మ చికిత్సల కింద మనం తీసుకుంటాం. వమన అంటే మన కఫ ప్రధాన దోషం ఉన్న వాళ్ళకి ఈ ఉరసు అంటే మనకి థ్రోట్ పైన మనకి ఈ చెస్ట్ క్యావిటీ నుంచి బయటికి వెళ్ళింపజేయటం, దాన్నే మనం వామిటింగ్ థెరపీ అని కూడా అనుకోవచ్చు. విరేచనం అంటే మనకి పర్గేషన్, అంటే పిత్త ప్రధాన దోషాల్లో మనకి నాభి చుట్టుప్రక్కల ఉన్న దోషాలని మన బయటికి వెళ్ళించే ప్రక్రియని మనం విరేచనము అంటాం. వస్తి అంటే వాత దోషాల్లో ముఖ్యంగా నాభికి కింద భాగంలో ఉన్న దోషాలని మనం బయటికి వెళ్ళించడానికి మనకు వస్తి చేస్తాం. అంటే కఫ దోషాల్లో వమనం, పిత్త దోషాల్లో విరేచనం, వాత రోగాల్లో మనకి వస్తి చేయటం జరుగుతుంది. నస్యము అంటే మనకి ముక్కులో మెడికల్గా అంటే ఔషధ రూపాల ద్రవ్యాన్ని కానీ స్వరసాన్ని కానీ ముక్కు ద్వారా వేయటం, దాన్ని మనం నస్య కర్మ అంటాము. ఇది ఊర్ధ్వజత్రుగత వ్యాధులు అంటే అబౌవ్ ద నెక్, మనకి మెడ పైన ఉండే రోగాల్లో దీన్ని ఉపయోగిస్తాం. అంటే ముఖ్యంగా ఫేషియల్ పెరాలసిస్, పక్షవాతము, హెడేక్, సైనసైటిస్ ఇట్లాంటి వాటిలో మనం రకరకాల నస్యాన్ని ఉపయోగిస్తాం. రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్, అంటే చెడు రక్తాన్ని శరీరం నుంచి బయటికి పంపించే ప్రక్రియ. దీంట్లో జలూకాచరణము లేకపోతే వీనీ సెక్షన్ అంటే మనకి సిరల్లో వెయిన్ పెట్టి దాని ద్వారా రక్తాన్ని బయటికి వెళ్ళింప చేయటం, ఇట్లాంటి ప్రక్రియల ద్వారా మనం బయటికి రక్తాన్ని వెళ్ళింపచేస్తాం. ఈ 5ని మనం పంచకర్మ చికిత్సలు అంటాం. అదేవిధంగా మనకి ఆయుర్వేదంలో ఇంకా కూడా వాటిని కొంచెం ఈజీగా చేయటానికి, ఇంకా మనకి పేషెంట్కి ఏ ఇబ్బంది లేకుండా కొన్ని రకాల పనులు చేసుకోవటం కానీ అడ్డు లేకుండా కేరళీ పంచకర్మ చికిత్సలు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా శిరోధార, శిరోవస్తి, కటివస్తి, కటిధార అని రకరకాల జబ్బుల్లో మనం రకరకాల ట్రీట్మెంట్స్ని మనం చేయవలసి ఉంటుంది. ఆయుర్వేదం వైద్యంలో ప్రాముఖ్యత ఏంటంటే కేవలం దోషాలు అంటే మనకి ఎక్కడైతే జబ్బు ఉందో మూలాల వరకు వెళ్ళి చికిత్స చేయటం. చాలామంది మూలంలో తీసేస్తామంటే మళ్ళా జబ్బు రాదు అనుకోవటం కాదు. ఎక్కడైతే కారణం ఉంటుందో ఆ కారణాన్ని వెతికి మూలాన్ని నుంచి దాన్ని తొలగించే ప్రక్రియే ఆయుర్వేదం. కానీ పాటికి మళ్ళా జబ్బు రాదు అని కాదు. మనం సరైన నియమాలు పాటించకపోయినా, సరైన ఆహార విహారాలు పాటించకపోయినా మనకు జబ్బు వస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న ఇంకో ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఇది దీర్ఘకాలికంగా కూడా మనం చాలా బాగా వాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ వైద్యుడికి ఆ ఆయుర్వేదం మీద
పూర్తిగా అవగాహన ఉండాలి. నాడీ పరీక్ష అని కేవలం నాడితోనే అన్ని జబ్బులు కనిపెట్టడం కూడా కుదరదు. మనకి అష్టస్థాన పరీక్షలని, దశవిధ పరీక్షలని ఇలా రకరకాల పరీక్షలు మన ఆయుర్వేదంలో చెప్పారు. ఈ పరీక్షలన్నిటిని క్రోడీకరించుకుని మనం ఒక ప్రామాణికంగా ఈ త్రివిధ దోషాల్ని ఆధారం చేసుకొని మనం రోగికి చికిత్స చేయటం వల్ల ఆయుర్వేదంలో చాలా వరకు జబ్బుల్ని మనం తగ్గించి మాటిమాటికి అవి రాకుండా చేయగలుగుతాం.